హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే మీకు ఒక టిఫిన్ ఐటెం చూపించాలని అనుకుంటున్నాను. అంటే నేను వేసే ఇడ్లీ బజ్జీ కాదు కానీ నేనైతే కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి డైటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పటికి ఒక 5 కేజీస్ అయితే నేను తగ్గాను. 5 కేజీలు నేను తగ్గాను. అయితే నేను ఈరోజు ఓట్స్ అండ్ గోధుమ పిండితో ఆ యొక్క అట్లు వేసుకుందాం అనేసి అని నేను అనుకుంటున్నాను అనమాట. దాన్ని మీకు కూడా చూపించాలి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు మరి టిఫిన్ భాగంగా దాన్ని తీసుకుంటే మనకి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, అయితే అది ఎలా చేయాలి ఏంటి, నేనైతే పిండి అవి గట్రా కలిపి ఉంచుకుని అయితే దేంతో కలిపాను ఏంటి అనేది నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇదేమీ మరి ఆశీర్వాద్ గోధుమ పిండి గట్ట కాదు, కానీ రేషన్లో ఇస్తారు కదా మనకి, అదనమాట. రేషన్లో ఇచ్చే గోధుమ పిండి అనమాట. ఇది చాలా మటుకు నేను యూజ్ చేశాను. అంటే మనకు చపాతీ చేసుకునే ఖాళీ లేకపోతే ఇలా వేసుకుంటే మనకి వెయిట్ లాస్లో రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇది వేసుకున్నాను అంటే నాకు ఎంతైతే కావాలో అంత నేను వేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా ఉంటే పక్కకి ఉంచేసి మరలా సాయంత్రం ఒక 6 అయ్యేసరికి అలా 1-2 వేసుకు తినేస్తే అయిపోద్ది కదా. అందుకనేసి అని నాకు ఎంత మొత్తంలో అయితే కావాలో అంత మొత్తంలో వేసుకున్నాను అనమాట. మీరు కూడా మీకు ఎంత పడద్దో అంత వేసుకోవాలి. ఓకేనా? ఇదైతే గోధుమ పిండి. ఇకపోతే ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఓట్స్ అనమాట. ఇందులో స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్తో నేనైతే 2 స్పూన్లు వేసాను అనమాట. అది మనం తీసుకోవడాన్ని బట్టి, మేము ఎక్కువ వేసుకుంటే తినగలము అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ యూజ్ చేయొచ్చు. ఏమీ తప్పేమీ లేదు. ఓట్స్ తీసుకోవడం మంచిదే వెయిట్ లాస్కే, కానీ దానివల్ల ఎలాంటి మరి మనకి వేస్ట్ అనేది ఏమాత్రం కూడా ఉండదన్నమాట. ఇవైతే ఓట్స్. ఇకపోతే ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేను డబ్బా నిండా తీసుకున్నాను అనమాట. ప్యాకెట్ చాలా మటుకి వాడేసాను అనమాట. ఇది ఏంటంటే రాగులు, సజ్జలు, ఇంకా అవిసె గింజలు, ఇంకా ఏవో ఇంగ్రీడియంట్స్. అంటే ఇవి నేనైతే తయారు చేసుకోలేదు, కానీ ఒకసారి నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఆయుర్వేద అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారనమాట, వెయిట్ లాస్ అవ్వాలి మీరు, అందుకే మీకు ఇలా ఉంది అనేసి అని చెప్పారు. వాళ్ళు ఇచ్చారనమాట ఈ ప్యాకెట్. ఇది ఏంటని అడిగితే వాళ్ళు చాలా రకాలు చెప్పారనమాట. చిరుధాన్యాలు అన్నీ కలిపి ఉంటాయి అమ్మ, ఇవి తీసుకుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు అనేసి అని చెప్పారనమాట. ఇదైతే 2 స్పూన్లు వేసాను అనమాట నేను. ఇవి మీకు కూడా ఆయుర్వేద అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు. చిరుధాన్యాలన్నీ కలిపి పౌడర్ ఉంటుంది కదండి అంటే వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి వేసుకున్నాను. ఇకపోతే ఇవన్నీ వేసి పిండి కలుపుకున్నాను నేను. ఓకేనా? ఇందులో కావాలితే కొంచెం పెరిగేసుకోవచ్చు. అంతకి కాకపోతే కొద్దిగా మినప్పిండి మనం ఇడ్లీకి రుబ్బుకుంటాం కదా ఫ్రెండ్స్, అది వేసుకోవచ్చు. నేనైతే ఇవైతే వేసి కలిపాను అనమాట. ఇంకా ఇందులో నేను వేయలేని ఏంటంటే జీలకర్ర. మన ఇష్టం, మనం ఎక్కువ జీలకర్ర పంటికి తగులుతుంది బాగుంటుంది అనుకుంటే వేసుకోవచ్చు. మాకు జీలకర్ర ఇష్టం ఉండదు అని అనుకుంటే దాన్ని మీరు అవాయిడ్ అయితే చేయొచ్చు అనమాట. నేనైతే నాకు జీలకర్ర పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది, ఇష్టం కాబట్టి వేసాను అనమాట. ఇకపోతే స్పైసీనెస్ కోసం కారం. మీరు తింటే స్పైసీనెస్ మేము తింటాము అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు మేము తినము, మాకు ఇష్టం ఉండదు అని అనుకుంటే మట్టికి అవాయిడ్ చేసేయచ్చు. వేసుకోవాలనేది ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూస్తున్నారు కదా, దీన్ని కలిపేసుకోవడమే. ఇదైతే నేను మీకు చెప్పాను కదా ఓట్స్, గోధుమ పిండి, ఇంకా నేను మీకు చెప్పాను కదా చిరుధాన్యాలని, వాటితో అనమాట. కాకపోతే డైటింగ్ చేసేవాళ్ళు ఆవు నెయ్యి వాడితే మరి అదైతే ఫ్యాట్ ఉండదు, మంచిది అనేసి అని అంటున్నారు. కొనుక్కునే స్తోమత ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు. నేనైతే కొనుక్కోలేను కాబట్టి నేను వాడే ఆయిల్ని కొంచెం తక్కువగా వాడతానన్నమాట. మామూలుగా మనం కొట్ల మీద కొనుక్కుంటాం కదా, సన్ఫ్లవర్ అవి కాకుండా రిఫైండ్ ఆయిల్, మామూలు నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అయితే వాడతానన్నమాట. నేనైతే అదే వేస్తూ ఉన్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మొత్తం మీద ఇలా తయారు చేసుకుంటే సరిపోద్ది. అంటే మనం వేసుకోవడానికి ఒక పావుగంట ముందు ఇలా కలిపి చెట్టేసుకుంటే, ఇది ఇలాగా కలిపించుకున్నాం అనుకో, కొంచెం అది అట్లు వేసుకోవడానికి గాను బాగా ఊరితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇది కలిపి చాలాసేపు అయింది కాబట్టి పెనం పెట్టి అట్టు వేసేస్తాను ఫ్రెండ్స్. పెనం పెట్టాను. మా పెనం అయితే చూసి మీరెవరు కూడా
భయపడకండి, నేను వాడే పెనం అనమాట ఇది. ఇదిగో చూసారు కదా, గ్యాస్ అయితే వెలిగించాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, హీట్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, అట్ట అయితే వేస్తున్నాను నేను. ఇదిగో ఇలా తీసి, అంటే అట్ట ఎప్పుడు కూడా పెనం కాగనిచ్చి వేస్తే, పెనంలో నూనె వేయకుండా వేస్తే బాగుంటుంది. నా పెనం మీద అయితే నూనె ఉంది, ఎందుకంటారేమో, నేను బజ్జీ తీసిన తర్వాత బజ్జీ తీసిన జార్ ఉంటుంది కదా, అది అప్పకంటారు కదా, అది దీని మీద పెట్టాను. దాని నుండి ఆయిల్ దీని మీదకి లీక్ అయిందనమాట. లీక్ అవ్వడం కాదులే, నేనే పెట్టాను కదా, ఆ ఆయిల్ దీంట్లోకి వచ్చిందనమాట. ఇంకెందుకులే తీసేయడం అని చెప్పి ఇంక నేను ఇలానే యూస్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా నా మాటలు అవి కట ఏమైనా తడబడితే ఏమీ అనుకోవద్దు. ఓకేనా, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే చక్కని బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా అంటే, అమ్మో డైటింగ్ అంటే మనం ఇష్టమైన అన్ని తినడం మానేయాలి, ఇంకా రుచి ఉండదు పసి ఉండదు అని ఏమీ అనుకోక్కర్లేదు. మనము వాడే ఇంగ్రీడియంట్స్తో కొంచెం మనం బ్రెయిన్ వాడితే వాటితో చక్కగా మనం చేసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు, తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, వేగిందని అనుకుంటున్నాను. ఓకేనా, అదిగో మన వెయిట్ లాస్ టిఫిన్ రెడీ అయిపోతుంది. దీంట్లోకి మీకు చట్నీ ఏది కావాలితే అది వేసుకోవచ్చు. కారప్పొడి వేసుకోవచ్చు, లేదంటే పల్లీల చట్నీ వేసుకోవచ్చు, లేదంటే చక్కగా ఒక ఆకుకూర, తోటకూర వేపుడో లేకపోతే క్యారెట్ వేపుడో సంథింగ్ ఏదైనా మీరు ప్రిపేర్ చేసుకుంటారు కదా కర్రీ, ఆ కర్రీ అయినా కానీ నంచుకు తినేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, తీసేస్తున్నాను, సర్వ్ చేసేసాను చూడండి. ఇంకొకటి వేసుకుందాము. నాకైతే 2 సరిపోతాయి. ఇదిగో ఇందాక నూనె ఉంది కాబట్టి మనకు అంతగా రాలే. ఇప్పుడు దీని మీద నూనె లేదు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. నూనె లేకుండా వేసుకుంటే ఇలా చక్కగా తాటగా వస్తుంది. పెనం మొత్తం కాలిన తర్వాత నూనె లేకుండా వేసుకుని అప్పుడు చుట్టూరు నూనె వేసుకుంటే మనకి ఏ అట్టయినా కానీ, దోశ ఏంటి అట్టేంటి మినపట్టయినా ఏ రకమైన అట్టయినా కానీ, మనము ఎప్పుడు కూడా ఫస్ట్ ఈ ప్యాన్ని మనం హీట్ చేసుకున్న తర్వాత వేసుకుంటే ఇలా వస్తుంది. అదే మనం ఆయిల్ పోసుకుంటే ఇలా కొద్దిగా మందం అంటే దలసరి అనేది వస్తుంది. ఇది చూడండి, కొద్దిగా దలసరి వచ్చేసింది, ఎందుకంటే అందులో ఆయిల్ ఉంది కాబట్టి. ఇందులో ఆయిల్ లేదు కాబట్టి, ఆయిల్ లేకుండా మనం వేసాం కాబట్టి ఇది చాలా చక్కగా వచ్చింది. చూడండి, తీసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఆయిల్ వేయడం చూపించలేదండి మీరు మాకు అంటారేమో, అదిగో చూడండి ఆయిల్. ఓకేనా, ఎక్కువగా కాదు కానీ ఏదో కొంచెం అలా వేసుకున్నామనే పేరుకి. ఓకేనా, అంతే. అంతే ఫ్రెండ్స్, తిరిగేసేద్దాము. ఓకేనా, అదిగో చూసారా చక్కగా ఎంత తాటగా వచ్చిందో చూసారా. దీనికి చాలా తేడా ఉంది. ఇది చాలా తాటగా చాలా బాగా వచ్చింది. అవును కదా ఫ్రెండ్స్, ఏమంటారు మీరు ఫ్రెండ్స్? ఇదిగో చూడండి, ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. అయ్యో 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 అయ్యో. ఓకే, తీసేద్దాం ఇక. ఓకే ఓకే, ఈ 2 అయితే నాకు సరిపోతాయి, ఎక్కువ అనమాట. చూసారా చట్నీ, మా హోటల్ చట్నీ అనమాట. చిన్న హోటల్ ఉందని చెప్పాను కదా, నేను వర్క్ చేస్తాను అన్నాను కదా, ఆ వర్క్ ఏంటంటే హోటల్ వర్కే అనమాట. ఓకేనా, ఇదైతే చట్నీ అనమాట. ఆ చట్నీతో చక్కగా ఈ 2 తినేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, నేనైతే తింటున్నాను దీన్ని, మీకు టేస్ట్ చెప్పాలి కదా. నేను తినడం అయితే మీకు చూపించలేకపోతున్నాను, కానీ
ఇదిగో ఫస్ట్ మీకు ఓకేనా, నేనైతే తింటున్నాను. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా కానీ చాలా రుచికరమైనవి, హెల్దీ ఫుడ్ మనము ప్రిపేర్ చేసుకు తినొచ్చు అనే దాన్ని నేనైతే చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ మామ్ వ్లాగ్స్. అమ్మ గురించి కూడా చాలా అంటే చాలా విషయాలు నేను